ఈ యూదా ఇస్కరియోతు జీవితాన్ని నేను చూసినప్పుడు 27వ అధ్యాయం 3-4 వచనాల్లో అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే యేసు ప్రభువారిని యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలకు అమ్మేస్తాడు కదా. అమ్మేసి తను చేసిన పాపాన్ని నిమిత్తమై పశ్చాత్తాపడి మళ్ళీ 30 వెండి నాణాలు తిరిగి ఇచ్చేసి తను హ్యాంగ్ చేసేసుకుంటాడు. సో ఇది నాకు చదివినప్పుడు ఏమనిపించిందంటే యేసు ప్రభువారిని ఎందుకు అమ్మాడు? తనకున్న ధనాశ కదా, తనకున్న ధనాశ. సో యేసు ప్రభువారి దగ్గర తన ఒక శిష్యుడిగా ఉన్నాడు, ఎన్నెన్నో యేసు ప్రభువారు చేసే బోధలు విన్నాడు. అయినప్పటికీ తన హృదయం అంతా దేని మీద ఉంది అంటే ఇహ సంబంధమైన వాటిపై. వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడివైతే పైన వాటిని వెతుకు కానీ ఇహ సంబంధమైన వాటిపై మనసు పెట్టుకోవద్దని చెప్తా ఉంటుంది. కానీ యూదా ఇస్కరియోతు మాత్రం ఇహ సంబంధమైన వాటిపైనే మనసు ఉండడాన్ని బట్టి తను యేసు ప్రభుని కొంచెం ధనం కోసం అమ్మేయడం మనం చూస్తూ ఉంటాం. అంటే నాకు ఇది చదువుతున్నప్పుడు ఒక పాట జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే రాజను రాసిన సాంగ్. దగ్గరగానే ఉన్నాడు, ఏసైకి దగ్గరగానే ఉన్నాడు, కానీ తను దూరంగా ఉన్నాడు. విన్నాననుకుంటేవి కానీ వినలేకున్నావా, దగ్గరగా ఉంటానే దూరాన్ని నిలిచేవా, చూశాననుకుంటేనే చూడలేకపోయావా అన్నమాట. అంటే దేవుని కార్యాలు చూశాడు కానీ మనోనేత్రంలో వెలిగింపబడలేదు. దేవుని వాక్యం ఎన్నో విన్నాడు కానీ, బోధలు ఎన్నో విన్నాడు కానీ విననట్టే ఉన్నాడు కదా. ఎన్ని విన్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది. తను కేవలము ధనం మీద ఆశ పెట్టుకుని యేసు ప్రభువుని నమ్మేశాడు. సో దిస్ ఈస్ వాట్ నాకు ఈ పాట జ్ఞాపకం వచ్చింది. మనం కూడా అలాగే ఉన్నామా? యేసు ప్రభువారి బోధలు అంటే ఎన్నెన్నో దేవుని వాక్యాలు వింటూనే మనము ఏమి విననట్టే ఉన్నామా? ఏమీ ప్రయోజనం లేకుండానే ఉన్నామా? అలాగే ఆయనకి దగ్గరగా ఉంటున్నాం అనుకుంటూనే ఆయనకి దూరంగా నిలిచామా? అలాగే అన్ని కార్యాలు చేస్తున్నా కూడా మనోనేత్రంలో వెలిగింపబడలేదా? ఎన్ని చేస్తున్నా కూడా మనము లేకపోతున్నామా? మనం ప్రశ్న చేసుకోవాలి. సో యూదా ఇస్కరియోతు జీవితం నుంచి దేవుడు నాకు నేర్పించిన పాఠాలు ఇవి. మనం అట్లున్నామా లేదా ప్రశ్న చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. విన్నాననుకుంటేవి గాని గ్రహింపకున్నావా, చూసాననుకుంటూనే తెరువలేకున్నావా, దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా, త్రోవను జాడా విడచి కుడి ఎడమకు తప్పావా, పాపిచ్చలతోటి క్రీస్తేసుని మరిచావా, తలగాయములను రేపుటకు కారకుడై ఉన్నావా, నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.